హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా అనేది కామెంట్ అయితే చేయండి. ఎందుకంటేనక మన షాప్లో ఫస్ట్ టైం ఒక వీడియో తీస్తున్నాను కాకుండా ఫస్ట్ టైం అనేది ఒక డ్రెస్ అనేది కుడుతున్నానండి. ఎందుకంటేనక మన షాప్ స్టార్ట్ చేసిన నుంచి ఒక్క డ్రెస్ కూడా వీడియో కోసం అయితే కుట్టలేదు. నార్మల్గా అయితే కనుక కుట్టేశానండి వేరే వాళ్ళవి, కానీ వీడియో కోసం అయితే కనుక అస్సలు కుట్టలేదు. ఇంకా ఈసారి అయితే కనుక వీడియో కోసం డ్రెస్ కుట్టాలనేసి అయితే కనుక ఈరోజు ఫిక్స్ అయిపోయి ఇంకా నేనైతే కనుక స్టార్ట్ చేస్తూ ఉన్నానండి. మామూలుగా నేను ఈ డ్రెస్ కుడదామనేసి అయితే కనుక నేను కటింగ్ అయితే కనుక ఎప్పుడు చేసి పెట్టుకున్నానంటే కనుక ఇప్పటికి 2 నెలలు అలా అవుతుంది. మన షాప్ స్టార్ట్ చేసే నెల కాబట్టింది 2 నెలలు అవుతుంది నేను ఈ డ్రెస్ కటింగ్ చేసి. నేను షాప్ ఓపెన్ చేయని తొలగి ఈ డ్రెస్ను అనేది కుట్టేసి షాప్లో అలా తగిలించేసామంటే కస్టమర్స్ చూస్తారు కదా అనిపించేసి అయితే కనుక నేను అనుకున్నాను. కానీ అదైతే కనుక జరగలేదే, అస్సలుకు జరగలేదు. అనుకున్నది ఒకటి, జరిగినది ఇంకొకటి అన్నట్టు. టైం లేక నేనైతే ఈ డ్రెస్ కుట్టలేదు. ఈ డ్రెస్ అనేది సింపుల్గా ఉంటుంది, శారీతో కుడుతున్నానండి. డ్రెస్ అయితే కనుక శారీ అయితే కనుక ఇదే అండి. ఈ శారీ అనేది నేను కటింగ్ అయితే కనుక చేసేసుకున్నాను. కటింగ్ చేసిన తర్వాత కుట్టకుండా అలాగే పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఈ డ్రెస్ కూడా జిగ్జాగ్గా వస్తుంది, అంటే ముందర పైకి వస్తుంది, బ్యాక్ వచ్చేసి కిందికి వస్తుంది కదా. ఆ మోడల్లో అనేది కటింగ్ చేశాను. ముందర అయితే కనుక ఫ్రిన్స్ కట్టు. ఆ మోడల్లో కటింగ్ చేసినా కానీ మనకు వచ్చేసి అండ్ ఏమంటారు, ముందర ఫ్రిన్స్ కట్టు అండ్ చుట్టూ వచ్చేసి అంబ్రిల్లా కట్టు అనేది జిగ్జాగ్గా అనేది కట్ చేశాను. ఇప్పుడు ఈ డ్రెస్ అనేది మీకు కుట్టేది అనేది చూపిస్తాను. ముందుగా అనేది అయితే నేను కింద ఇది బ్లాక్ అనేది వచ్చేసింది. ఈ బ్లాక్ అనేది చింపి పడేసాను. కట్ చేయడానికి టైం ఎక్కువ పడుతుంది కదా అనేసి ఇలా చేశాను. దీనికి ఏమో పీసులు వస్తుంది. దీని అంతా చిన్న చిన్న కుచ్చులుగా అనేది పెట్టేస్తున్నానండి. నేను కుచ్చులు పెట్టేశానండి. ఇలా అయితే కనుక చిన్న చిన్న కుచ్చులు అనేది పెట్టేశాను. ఇది ఒక సైడ్కి వస్తుంది, ఇంకొక సైడ్కి కూడా కుచ్చులు అనేది పెట్టేయాలి. తర్వాత అనేది పెట్టేద్దాము. ఇప్పుడు డ్రెస్ అనేది స్టార్ట్ చేద్దాము. ఫ్రిన్స్ కట్ అనేది చెప్పాను కదండి, నేనైతే కనుక హ్యాండ్స్ కుట్టేశానండి. హ్యాండ్స్కి అనేది 9 ఇంచుల హ్యాండ్స్ పెట్టేసి పైపింగ్ వేసాను. బ్లాక్ది హెవీగా ఏం పెట్టలేదు. ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు చూడండి, ఫ్రిన్స్ కట్ అనేది కుట్టేశాను నేను. నెక్ అయితే కనుక వీ నెక్ పెట్టానండి. ఏ నెక్ పెట్టాను అనేది కూడా గుర్తులేదు. దీన్ని ఓపెన్ చేస్తే కానీ అయితే ఏ నెక్ పెట్టాను అనేది నాకైతే అర్థం కాలేదండి. ఇక్కడ చూడండి, ఫ్రిన్స్ కట్ కూడా అనేది నేను ఇలా జాయింట్ అయితే కనుక చేసేసాను. ఇప్పుడు బ్యాక్ నెక్ అండి, బ్యాక్ నెక్ కూడా నేను ఇలా అతికిచ్చేసేసాను. బ్యాక్ నెక్ అనేది ఇలాగ చిన్నగా పెట్టేశానండి. చిన్నగా అంటే కనుక మనకి ఎలా ఉంటుందంటే, ఈ నెక్ వచ్చేసి ఈ డ్రెస్కున్న నెక్ వీ నెక్, ఈ బ్యాక్ నెక్ ఇలా రౌండ్ నెక్ చిన్నగా వచ్చిందంటే మనము మామూలుగా డ్రెస్ కొంటాం కదండి రెడీమేడ్ది, ఆ టైప్లో ఉంటుంది. దీనిలో షోల్డర్ అనేది జాయిన్ చేసేద్దాము. ఫస్ట్ అనేది ఒకటి జాయిన్ చేసేసుకుందామండి. ఒకటి జాయిన్ చేసిన తర్వాత మనం మెడ పీస్ వేసి కుట్టామంటే నీట్గా ఉంటుంది. నేను ఈ ప్రిన్స్ కట్ అనేది చాలా సార్లు అనేది నేను చూపించాను కాబట్టి ఈసారి అనేది పెద్దగా ఏం చూపించట్లేదండి. నేను క్రాస్ పీస్ అనేది తీసేసుకున్నానండి. క్రాస్ పీస్ అనేది కుట్టేటప్పుడు అనేది మనకి ఇలా లూజ్ కుట్టులు వచ్చినట్టు వస్తుంది. లాగేసామంటే కనుక సరిపోతుందండి. ఇక్కడ నుంచి అనేది మొత్తం అనేది కుట్టుకుంటూ పోవడమే. ఈ మధ్య అనేది నెక్ అనేది ఇలా రెడీమేడ్ స్టైల్లో పెట్టేసి కుడుతూ ఉన్నానండి. మనకు షాప్ పెట్టుకున్నప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉండాలి. చూడడానికి అనేది కుట్టించుకునే దాని మాదిరి కనిపించకుండా ఉండాలంటే కనుక జనాలు బాగా ఇష్టపడతారు కదా, అందుకని ఈ మోడల్ అనేది కుడుతున్నాను నేను. ఇక్కడ అనేది కొంచెం మడత పెట్టేద్దామండి. వీ నెక్ వచ్చింది కదా ఇక్కడ అనేది. ఎందుకు కొంచెం మడత పెడుతున్నాను అంటే కనుక ఇది ఆల్రెడీ క్రాస్ పీసే, మడత పెట్టవసరం లేదు. కానీ మడత పెడితే ఇంకా నీట్గా వస్తుంది కదా అన్నట్టుగా నేను ఇలా మడత పెట్టేస్తాను. ఇక్కడ అనేది ఒక డాట్ అనేది పెట్టేసుకోండి. ఇలా డాట్ పెట్టేసుకున్న తర్వాత అలాగనే ఇక్కడ చూడండి, ఇదంతా కూడా మనము డాట్ పెట్టేసుకోవాలి. రౌండ్ తిరుగుతుంది కదా నెక్,
డాట్ అనేది పెట్టేసుకున్నామంటే మనకు నీట్గా అనేది వస్తుంది. ఇది కుట్టు వారన పడిందండి, కొంచెం లోపలికి వేస్తున్నాను. మనము ఇక్కడ నుంచి అనేది పై కుట్టు వేసేసుకుందాము. పై కుట్టు వేసుకున్నామంటే నీట్గా మడుచుకోవడానికి వస్తుంది. పై కుట్టు వేసేటప్పుడు మనం ఇలా లాగి అనేది కుట్టు వేయాలి. మనకు కొంచెం ఇవాళ లైనింగ్ క్లాత్ ఉన్నా కానీ ఇలా మడిచినప్పుడు అనేది గలీజ్గా అనేది కనిపిస్తుంది. ఇప్పుడు అనేది దీన్ని ఇలా మడిచి అనేది కుట్టు వేసేసుకున్నాము. తర్వాత అనేది హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇది నీట్గా ఒకటేసారి మడత వేసేసుకోవచ్చు, కానీ నేను ఇది నెక్ అనేది ముందర నెక్ మనకు బాగా నీట్గా రావాలి. ముందర నెక్ నీట్గా రావాలంటే ఇప్పుడు నేను చూపించిన విధంగా మనకు నీట్గా అనేది వస్తుంది. నెక్ అనేది మూలలు తిరిగే దగ్గర అనేది ఇలా అనేది మనం తీసుకోవాల్సింది ఉంటుంది. ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇటు సైడ్ షోల్డర్ కూడా అనేది జాయిన్ చేసేసుకున్నాము. మనము మొత్తం అనేది హెమ్మింగ్ చేయాల్సింది ఉంటుందండి. తర్వాత అనేది ఇప్పుడైతే కనుక షోల్డర్ అనేది జాయిన్ చేసేసుకున్నాము. షోల్డర్ అనేది జాయిన్ చేసేసాను. ఇప్పుడు హ్యాండ్స్ అనేది కుట్టేద్దామండి. హ్యాండ్స్ అయితే కుట్టేసానండి. హ్యాండ్స్ కుట్టిన తర్వాత నెక్కు పైపింగ్ వేసింటే బ్లాక్ క్లాత్తో అనేసి అనిపించేసింది, కానీ నేను మర్చి కుట్టేశాను. అందుకోసమని బ్లాక్ కలర్ క్లాత్ అనేది ఇలా జాయింట్ అయితే చేశానండి. పైపింగ్ ఏం కాదు, క్లాత్ను కొంచెం ముందుకు పెట్టేసి కుట్టు వేసేసాను. ఇది ఒకవేళ బాగుంది అంటే ఉండించుకోవచ్చు, లేకుంటే కనుక తీసేయచ్చండి. ఇప్పుడు మనము దీన్ని తినక రెడీ అయిపోయింది బాడీ పార్ట్. దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చూడండి జిగ్జాగ్గా కట్ చేశాను అన్నాను కదా, దానికోసం లైనింగ్ క్లాత్ అసలైన క్లాత్ జాయిన్ చేసేసుకున్నాను. చూడండి ఎత్తుల తగ్గులు అయితే ఇంకా ఉంది కదా, ఇలా కోసగా అనేది వస్తుంది. చాలా రోజుల తర్వాత వీడియో తీస్తుంటే సరిగ్గా మాట్లాడడానికి కూడా రావట్లేదండి. లైనింగ్ క్లాత్ అసలైన క్లాత్ జాయింట్ అయితే చేశాను. అలాగనే వచ్చేసి ఈ క్లాత్ను వచ్చేసి లైనింగ్ క్లాత్ను కుట్టు వేసానండి మడిచి. ఇప్పుడు దీని మీద నుంచి మనము కుచ్చు అనేది పెట్టేసుకోవాలి. ఆల్రెడీ మనము ముందుగానే కుచ్చు పెట్టి అనేది కుట్టుకున్నాం కదా, కుచ్చును అనేది ఇలా కుట్టు అనేది వేసేసుకున్నాం కదా. దీన్ని అనేది దీని మీద పెట్టి కుట్టు వేసేసుకోవడమేనండి. ఇలా పెట్టేసి మనం కుట్టుకుంటూ వచ్చేసేయడమే. ముందే కుచ్చు పెట్టుకున్నామంటే కనుక ఇలా కుట్టుకోవచ్చు, లేదా అంటే కనుక దీని మీదనే పెట్టి కుచ్చు అనేది కూడా పెట్టేసుకోవచ్చు. అది మన ఇష్టము. మనకు ఎలా ఈజీగా ఉంది అనిపిస్తే అలా కుట్టేసుకోవడమే. ఇలా కుట్టు అనేది వేసేస్తానండి నేనైతే. ఇలా కుచ్చు అనేది పెట్టేశాను. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో, బాగా అనిపిస్తూ ఉంది కదా. ఇప్పుడు ఫ్రంట్ది బ్యాక్ది రెండు ఇలాగనే పెట్టాల్సింది ఉంటుంది, కానీ ఫ్రంట్ అనేది ఇలా జిగ్జాగ్గా అనేది ఏం రాదండి, నార్మల్గా వస్తుంది. మనకు ఫ్రిజ్ మామూలుగా ఇది అంబ్రెల్లా కటింగ్ కుచ్చు వచ్చేస్తుంది. చూడండి ఇలాగ అనేది వస్తుంది. ఇది వచ్చేసి బ్యాక్ అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్. ఈ మధ్య నేను వీడియోలు తీయక అనేది ఇవన్నీ మర్చిపోతూ ఉన్నాను, మాట్లాడే విధానం కూడా అనేది. ఇలా అనేది స్ట్రైట్ కుట్ అనేది వేసేసుకోవడమేనండి ఇక్కడ నుంచి. మన సబ్స్క్రైబర్లు కొంతమంది మన షాప్ ఓపెన్ చేసిన తర్వాత మన షాప్ వీడియో చూసి అనేది కూడా మన దగ్గర వచ్చారండి. షాప్ వీడియో పెట్టినప్పుడు అందులో అనేది షాప్ది నెంబర్ అనేది దానికి వాట్సాప్లో అనేది మనకు లొకేషన్ కోసం అయితే కనుక నేనైతే లొకేషన్ పంపించిన కనుక వచ్చారండి. వచ్చి మన దగ్గర కొన్ని బ్లౌజెస్ ఇచ్చిపోయారు. చూడండి ఇలా డబల్ కుట్ అనేది వేసేసుకోవడమే. సేమ్ ప్రాసెస్ ఇటువైపు కూడా చేసేసుకోవాలి. చేసేసుకొని ఇంకా స్ట్రైట్ కుట్లు వేసేసుకోవడం అండి. స్ట్రైట్ కుట్ వేసుకుంటే మన డ్రెస్ రెడీ. డ్రెస్ అయితే కనుక కుట్టేసానండి, రెడీ అయిపోయింది. ఈ డ్రెస్ ఎలా వచ్చిందో చూద్దాము. నాకు తెలిసినంతలో బాగానే వస్తుంది అనేసి అనుకుంటున్నాను కూడా, వచ్చింది కూడా. నేను కుట్టడం బాగా రాకపోవడమా, నన్ను నేనే పొగుడుకుంటూ ఉంటాను.
ఈ రోజు అయితే షాప్లో ఒక్క పని చేయలేదండి. ఇవి ఎలాగైనా కానీ ఈరోజు కుట్టేయాలనేసి నిర్ణయించుకున్నాను. అందుకోసమే కుట్టేశాను. ఇది వేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. కానీ ఇదైతే ఇంకా నేను ఇప్పుడే వేసుకోనండి. ప్రతిసారి నేను డ్రెస్ కుడతాను, వేసుకొని చూపిస్తాను అని అంటుంటాను కదా. కానీ ఈరోజు అయితే ఇంకా కాదు. ఎందుకంటే ఈ డ్రెస్సును నాకు కుట్టుకున్నది అయితే ఇంకా నా కోసమేనండి. నా కోసమే. కానీ ఇది అయితే ఇంకా వేసుకోవాలనిపించలేదు. ఎందుకంటే ఒక 2 రోజులు షాప్లో ఇది పెట్టేసి తర్వాత అనేది నేను వేసుకుంటాను. 2 రోజులు మనం షాప్లో పెట్టేసామనుకోండి, ఎవరైనా చూసిన వాళ్ళు మేబీ నచ్చితే కనుక ఈ డ్రెస్ బాగుంది, ఈ మోడల్లో కుట్టమని ఏమన్నా అడుగుతారనేసి ఒక చిన్న ఆశ అంతే. అందుకోసమే. కానీ కుచ్చులు శారీ భలే ఉంది కదా. ఈ శారీ నాకు చాలా బాగా నచ్చేసి అయితే కనుక కొనుక్కొచ్చుకున్నానండి కట్టుకోవడానికి. కానీ తర్వాత నేను శారీస్ కట్టుకోవడము చాలా తక్కువ అయిపోయింది. శారీస్ అనేది చాలా తక్కువగా కట్టుకుంటున్నాను కాబట్టి ఇంకా డ్రెస్ కుట్టుకుందాం అనేసి ఫిక్స్ అయిపోయి డ్రెస్ అయితే ఇంకా కుట్టుకున్నాను. కింది లేయర్ అయితే ఇంకా చాలా బాగా వచ్చేసింది. చూసారు కదా. నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంది అనేసి తప్పకుండా అయితే కనుక కామెంట్ అయితే చేసేయండి. బాయ్.